నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎర్ర తోటకూరతో మసాలా వడలు. చాలా రుచిగా ఉంటాయండి. ఈ ఎర్ర తోటకూరలో పోషక విలువలు చాలా ఉంటాయండి. కానీ దీన్ని కూరగా చేస్తే తినడానికి అంతగా ఇష్టపడరు కదా. అందుకని మసాలా వడల్లాగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు, రుచిగా ఉంటాయి కాబట్టి. దీనికోసం ముందుగా 1 కప్పు పచ్చిశనగపప్పుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే తోటకూరను శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని తోటకూరలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయను కూడా సన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం తక్కువగానే పడుతుందండి. 1 చెంచా వరకు ధనియాల పొడి, 1 అర చెంచా వరకు గరం మసాలా వేసుకోవాలి. 1 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చివరిగా 1 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి వడలు. ఇప్పుడు నానబెట్టిన పచ్చిశనగపప్పుని 1 పిడికెడు వరకు పక్కన పెట్టుకున్నాను, అది కూడా వేసుకున్నాను. తర్వాత 2 చెంచాల వరకు బియ్యపిండి వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి, గట్టిగా ప్రెస్ చేస్తూ. వాటర్ ఏమి పోయొద్దండి, ఆకుకూరలో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో బైండింగ్ కోసము శనగపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వలన కొంచెం పొడి పొడిగా ఉంది కదా, శనగపిండి వేసుకున్నాం అనుకోండి కొంచెం ముద్దలాగా వస్తుంది. అప్పుడు వడలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. శనగపిండి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నామంటే చక్కగా ముద్దలాగా వస్తుంది. వాటర్ మాత్రం అస్సలు పోయొద్దండి, వాటర్ అసలు అవసరమే ఉండదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని వడల్లాగా చేతిలోనే ఒత్తుకోవాలి. ఇవి కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి, మసాలా వడలు కాబట్టి కొంచెం మందంగానే ఉంటాయి, పలుచగా ఉండవు. ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటైనా చేసుకోవచ్చు, ఒక 4-5 చేసుకొనైనా పక్కన పెట్టుకోవచ్చు. ఇలా చేసుకొని కాగుతున్న నూనెలో ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిలించకుండా ఒకవైపు మంచిగా కొంచెం ఎర్రగా అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల దాకా వేగుతాయండి చక్కగా. అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించుకున్నాం అంటే మంచి కలర్ వచ్చేస్తాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. వీటిని టమాటో సాస్తో కానీ లేదా పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. తోటకూరతో చేసామంటే అసలు తెలీదు తోటకూరతో చేసినట్టుగానే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.